చూడు, ఈ డాక్టర్ దగ్గర నీ యొక్క ప్రాబ్లం, నీ కామం మొత్తం తీర్చేసుకో. ఓకే? అంతా చెప్పాక వాడు వీక్నెస్ అర్థం చేసుకొని అడ్వాంటేజ్ తీసుకుంటే నువ్వు ఇచ్చేస్తావా ఏంటి? ఇచ్చినా ఇచ్చేస్తానక్క. ఎంతైనా నీ చెల్లిని కదా. అంటే ఏంటే నీ ఉద్దేశం? ఎవడొచ్చి రాడ్డు దింపినా నేను దింపుకునే దానిలా కనిపిస్తున్నానా? వద్దులే అక్క, నిజం చెప్తే బాధపడతావు. అంటే అదే నిజమని ఇండైరెక్ట్గా అంటున్నావా? ఎందుకు అక్క ఈ డొంక తిరుగుడు? నువ్వెన్ని రాడ్లు దింపుకున్నావో మన ఊర్లో ఉన్న ప్రతి రాయికి, రప్పకి, చెట్టుకి, పుట్టకి తెలుసు. అటుపోయి ఇటుపోయి నా మీద పడతావేంటే? నాకు నీతులు చెప్పేవాళ్ళంటే అసహ్యం. అయ్యో పాపం. అది ఆఖరికి అక్కైనా సరే. అక్క చెప్పింది వినకపోతే నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తర్లా అవుతుంది. అంటే చిరిగి చిరిగి నీ దానిలాగా పెద్దదవుతుందా? వసే, ఏం మాటలే అవి? నీ మాటలు మీ బావ వింటే నా బతుకు బస్టాండ్ అవుతుంది. బస్టాండ్ చేస్తే పెద్ద పెద్ద బస్సులు, లారీలు కూడా లోపలికి దూర్చేస్తావా నువ్వు? మరీ బస్సులు లారీలు వెళ్ళే అంత పెద్దదని పరువు తీయకే. నా దాంట్లో నువ్వు వేలు పెట్టకు, నీ దాంట్లో నేను చేయి పెట్టను. పెట్టంలేవే, నీకెవడో ఒకడు సరిగ్గా పెట్టేవాడు దొరికితే గాని నీ నోరు మూతపడదు. నోరెక్కటైనా మూతపడేది? అది కూడా మూతపడాలి కదా. పడుతుంది గాని పదవే. నమస్తే అండి. అబ్బా. అబ్బబ్బా. ఏంటో మనకందరూ కరువులో ఉన్న వాళ్ళే తగులుతున్నారు. పాడు. ఏంటండి మరి అంత అలా చూస్తున్నారు? తినేస్తారా ఏంటి? ఒకరి దగ్గర బొప్పాయి పళ్ళు, ఇంకొకరి దగ్గర యాపిల్ పళ్ళు. చూడగానే నోరూరుతున్నాయి. తినకుండా ఎలా కంట్రోల్ చేసుకోగలను? ప్రతి పేషెంట్ దగ్గర ఏదో ఒక పండు ఉంటుంది. ఆ పండును తినాలని ఆశపడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త. పండ్లు ఆరోగ్యానికి మంచిదే కదా. ఎక్కువగా తింటే ప్రాబ్లమే. డాక్టర్ చదివారు, ఆ మాత్రం తెలీదా మీకు? అవునవును, అందుకే నేను అన్ని పళ్ళు తినాలనుకోను. ఎక్కడో ఇలా టెంప్ట్ అయ్యే పళ్ళని చూస్తేనే తినాలనుకుంటాను. ఇంతకీ ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు, దేనికి? ఇది నా చెల్లెలు. ప్రాబ్లం చెల్లికైతే అక్కెందుకిక్కడ? లేదు, నేనుండాల్సిందే. శోభనం రాత్రి మొగుడు పెళ్ళాల మధ్యలో దూరడం ఎంత తప్పు, పేషెంట్ డాక్టర్ మధ్య దూరడం కూడా అంతే తప్పు. అట్టట్టా? ఎటనా? అక్కడ బట్టలు విడదీసుకొని మాట్లాడుకుంటారు, ఇక్కడ బట్టలు విప్పుకొని ఫ్రీగా మాట్లాడుకుంటారు. అయ్యో, దీని సంగతి మీకు తెలియదండి. ఎన్నో పెద్ద పెద్ద అగాధాలు చూసినోడ్ని ఆఫ్టర్ ఆల్ పిల్లకాలం చూసి భయపడతానా? సార్, ఇది అదో టైప్ సార్. ఏ టైప్ అయినా నేను హ్యాండిల్ చేస్తాను. హ్యాండ్ వేసి హ్యాండిల్ చేయడంలో నేను ఎక్స్పర్ట్.